వెల్కమ్ టు మా న్యూస్ తెలుగు. ఇటీవల భారత్ పాకిస్తాన్ మధ్య జరిగినటువంటి ఉగ్రవాది దాడిలో జమ్మూ కాశ్మీర్ ప్రాంతానికి చెందిన 26 మంది సామాన్య ప్రజలు మరణించారు. ఈ యొక్క సామాన్య ప్రజలు మరణించిన వారికి ఏకంగా ఆపరేషన్ సింధూర్ అనే కార్యక్రమాన్ని భారత్ ప్రకటించింది. ఈ యొక్క ఆపరేషన్ సింధూర్లో పల్నాడు జిల్లా నరసరావుపేట వరవకట్ట ప్రాంతానికి చెందిన పఠాన్ గౌస్ ఈ యొక్క ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్నారు. ఆపరేషన్ సింధూర్లో జరిగినటువంటి ఒక దాడిలో ఎటువంటి అంశాలు, అసలు కీలకమైన యొక్క ఉగ్రవాద దాడులు ఏ విధంగా జరిగాయనే ఒక అంశాల గురించి పఠాన్ గౌస్ గారితో ఈరోజు మనం ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం. ఈ యొక్క దాడిలో జరిగినటువంటి అంశాలను వారి మాటల్లో అడిగి తెలుసుకున్నాం. ఇటీవల జరిగినటువంటి జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్లో మీరు పాల్గొన్నారు. అసలు అక్కడ ఎటువంటి కీలక పరిమాణాలు, అసలు దాడి ఎలా జరిగింది, అసలు మీరు ఏ విధంగా అక్కడ పరిస్థితులను నెలకొల్పుతున్నారు? ముందు భారత్ మాతకి జై, భారత్ మాతకి జై. మేము అక్కడ ప్రస్తుతం మేము జమ్మూ కాశ్మీర్లో శ్రీనగర్లో బారాముల్లాలో మేము డ్యూటీ చేస్తున్నాము. మాకు 2000 మన రీసెంట్గా జరిగిన పహల్గాం దాడి జరిగినప్పుడు మేము అక్కడే డ్యూటీలో ఉన్నాము. పహల్గాం దాడి జరిగిన ప్రాంతము మా క్యాంపుకి దగ్గర 10 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంటుంది. అక్కడ మాకు దాడి జరిగిన తర్వాత అక్కడ మొత్తం అలర్ట్కి ప్రకటించిన తర్వాత మేమందరం బయటికి వెళ్ళి సర్చింగ్ ఆపరేషన్లో మేము కూడా పాల్గొన్నాము. అక్కడ దాని తర్వాత పాల్గొనడం జరిగింది. అక్కడ మొత్తం సర్చింగ్ ఆపరేషన్ చేయడం జరిగింది. మొత్తం అక్కడ జరిగిన దాడి జరిగిన తర్వాత మొత్తం కదుటి భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ. దాని తర్వాత యథావిధిగా మళ్ళీ మేము మా డ్యూటీలకు వచ్చేసాము. దాని తర్వాత ఈ నెల 6వ తారీఖున మన భారతదేశం ఆపరేషన్ సింధూర్ అని చెప్పి ఒక తీవ్రవాదులు ఏరువేత మొదలుపెట్టింది. ఏరువేత మొదలుపెట్టిన తర్వాత దానిలో భాగంగా మేము కూడా ఈ యుద్ధంలో పాల్గొనడం, అలా ఫైరింగ్ జరుగుతున్నప్పుడు చాలామంది మా తోటి సైనికులు కూడా గాయాలయ్యాయి. మా తోటి సైనికుడు మొన్న చనిపోయిన మురళీ నాయక్ కూడా మా ఏరియా దగ్గరలోనే అతను ఉండేది. కానీ అతను చనిపోయిన వార్త విన్న తర్వాత కూడా మేము ఎటువంటి దిగులు చెందకుండా బాధపడకుండా మరి ఎలాగైనా మన ఈ ఆపరేషన్ సింధూర్ని సక్సెస్ చేయాలని చెప్పి వెనకడుగు వేయకుండా మా ధైర్యంతో మేము యుద్ధం చేయడం జరిగింది. యుద్ధం చేయడంలో మేము విజయం సాధించడం జరిగింది. ఇండియా ప్రకటించింది. కానీ వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళ దేశం మీద యుద్ధం ప్రకటించిందని చెప్పి వాళ్ళు అనౌన్స్ చేసి వాళ్ళు మన మీద ఇండియా మీద దాడి చేయడం మొదలుపెట్టారు. వాళ్ళు మొదలుపెట్టిన దానికి మేము కూడా వాళ్ళకి తగినట్టు సమాధానం చెప్పాము. కానీ మేము మా ఇంట్లో వాళ్ళకి ముందే చెప్పేసాము, ఇలా యుద్ధంలో ఉన్నాము, మేము ఫోన్లో అయితే చేయలేము, మన ప్రాణాలతో ఉండొచ్చు కానీ లేకపోవచ్చు, అయినా మేము యుద్ధం అనేది గెలిపించి ఇంటికి తిరిగి వస్తామని చెప్పి మేము వాళ్ళకి వాగ్దానం చేసాం ఇంటి వాళ్ళకి. దానికి తగ్గట్టుగానే మేము సింధూర్లో పాల్గొనడం జరిగింది. మన విజయం సాధించడం జరిగింది. తిరిగి ఇంటికి సెలవుకి రావడం కూడా జరిగింది. అక్కడ ఆపరేషన్ సింధూర్లో జమ్మూ కాశ్మీర్లో యుద్ధంలో ప్రకటించారు. అప్పుడు వాళ్ళు ఆయన దగ్గర అక్కడ పనిచేస్తున్నప్పుడు మీ యొక్క ఆలోచన, మీరు అక్కడ ఉన్నప్పుడు చాలా బాధపడ్డాము, చాలా భయపడ్డాము. అయినా మా అబ్బాయి దేశం కోసం త్యాగం చేస్తున్నాడు కాబట్టి మేము సంతోషంగానే ఉన్నాము. మా అబ్బాయికి ఏం కాలేదు. గౌస్ గారి యొక్క తండ్రి మాటల్లో దేశం కోసం యుద్ధంలో సైనికుల ఇంకా పనిచేయమని వాళ్ళ తండ్రి గారు అయితే చెప్పారు. అదేవిధంగా వాళ్ళ తల్లిగారు ఏ విధంగా గౌస్ గారికి చెప్పారనే విషయాన్ని తెలుసుకుందాం. అమ్మా చెప్పండి, ఇప్పుడు గౌస్ గారు అక్కడ యుద్ధం చేస్తున్నారు, మీరు ఏం చెప్పారు గౌస్ గారికి అప్పుడు? వెళ్ళవాక మా అబ్బాయి పుట్టింది అని ఏడ్చాం. అన్నం నేను లేకుండా ఏడ్చాం. వచ్చేదాకా మనం దేవుడిని ప్రార్థన కలుగుతూ ఉంటాము. ఏడ్చి వచ్చేదాకా గారు యుద్ధంలో అంతటి యుద్ధం చేస్తున్నాడు, దేశం కోసం ప్రాణాలు అర్పించడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. గౌస్ గారికి అసలు మీరు ఎటువంటి సమయస్ఫూర్తిని అందించారు? నేను ఆయనతో పాటు 4 years వరకు ఆయనతో పాటు ఉన్నానండి. జమ్మూ కాశ్మీర్లో పూంచ్ సెక్టార్లో ఉన్నాను, రజౌరీలో ఉన్నాను, అండ్ రాజస్థాన్లో కరణ్పూర్లో ఉన్నాను. ఆయనతో పాటు అన్ని ప్లేసెస్ చూశాను. బార్డర్లో ఎలా ఉంటుంది అని చెప్పేసి చూశాను. కాబట్టే ఆయనకు చెప్తూ ఉంటాను అనమాట, జాగ్రత్తగా ఉండాలి, టైమింగ్స్ కానివ్వండి, ఆయన ఫుడ్లో కానివ్వండి, మీరు జాగ్రత్తగా ఉండాలండి అని చెప్తూ ఉంటానండి. మేడం, ఇప్పుడు అంత పెద్ద యుద్ధం జరుగుతుంది, చాలామంది సామాన్య ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు, సైనికులు కూడా వాళ్ళు ఏ విధంగా ఎటువంటి రీతిలో పరిస్థితిలో ఉన్నారనే తెలియదు. దాన్ని బట్టి అసలు మీరు ఎలా అనుకున్నారు? అసలు చాలా భయపడ్డాను. ఎందుకంటే అక్కడ ప్లేసెస్ చూశానండి. ఏదైనా జరిగేటప్పుడు వీళ్ళు రోడ్ కాల్కి వెళ్తూ ఉంటారు కదా, మెసేజ్ ఇస్తూ ఉంటారనమాట, మీరు కొంచెం జాగ్రత్తగా సెక్యూర్గా ఉండాలి, లైట్స్ ఆఫ్ చేసేయాలి అని చెప్పి చేసినప్పుడు ఆయనతో పాటు ఎక్స్పీరియన్స్ చేసి వచ్చాను కాబట్టి నేను
అలా చెప్తున్నారండి, మీరు ఎక్కడ ఉన్నారు, ఎంత డిస్టెన్స్లో ఉన్నారు, మీరు వీళ్ళు జాగ్రత్తగా ఉండే ప్లేసెస్ ఉంటాయి కదా, మీరు మొత్తం సేఫ్టీగా ఉన్నారా మీరు ఒకసారి చూపించండి అంటాను. బట్ ఆయన వెళ్ళేటప్పుడు ఏంటంటే ఒక 1 అవర్ ముందు, ఒక 2 అవర్స్ ముందు నాకు కాల్ చేశారనమాట. నేను వెళ్తున్నాను, నువ్వు జాగ్రత్త, తర్వాత నేను వచ్చి మళ్ళీ కాల్ చేసే వరకు నువ్వు కాల్ చేయొద్దు అంటారండి. సైనికుడిగా పనిచేస్తున్న గౌస్ గారు ఒక భారత దేశం కోసం ఏ విధంగా పోరాడటానికి రాబో రోజుల్లో ఇంకెలాంటి యుద్ధాలు వచ్చినా కూడా దేశం కోసం ఏ విధంగా పనిచేస్తారని దాని గురించి ఆయన మాటల్లో అడిగి తెలుసుకుందాం. మాకు ఈ విధంగా యుద్ధాన్ని గెలిపించడానికి మాకు ప్రోత్సహించిన దేశ ప్రజలకు, మా కుటుంబ సభ్యులుగా మేము ఎప్పుడైనా రుణపడి ఉంటాం. మేము ఈ విధంగా యుద్ధం చేయడానికి ఎక్కువ శక్తివంతంగా పనిచేయడానికి ప్రధాన కారణం మా కుటుంబ సభ్యులు, వాళ్ళు ఇచ్చిన ధైర్యం మాకు. జై హింద్.